నమస్తే మార్నింగ్ ఈరోజు ప్రధాన దినపత్రికల్లో ఉన్నటువంటి అంశాల గురించి చర్చిద్దాం. ముందుగా సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి పేపర్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటి ఇక్కడ చూద్దాం. ఇక్కడ చూస్తే నీడనిచ్చిన కుప్పాన్ని కూడా చప్పరించేశారు. రాజకీయ భిక్ష పెట్టిన పురిటిగడ్డకు చంద్రబాబు నయవంచన అని చెప్పేసి మనకి పెద్ద పెద్ద అక్షరాలతోటి ఇక్కడ కనిపిస్తుంది. చూడండి, కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం, సాగు త్రాగు ముసుగులు అంచనా వ్యయం భారీగా పెంపు, సీఎం రమేష్ను అడ్డు పెట్టుకొని ఖజానాకు కన్నం, కాంట్రాక్ట్ విలువ కంటే అధికంగా బిల్లులు చెల్లించిన పూర్తి కాని పనులు. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు అనేవి చేయకుండా ఎక్కువగా కమిషన్లకే ప్రాధాన్యం ఇవ్వడం జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి బిడ్డింగ్ కాంట్రాక్టు ఉన్నదానికంటే కూడా పెద్ద మొత్తంలో కాంట్రాక్టు ఎక్కువ మొత్తంలో వసూలు ఎక్కువ మొత్తంలో కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అయితే ఈ నెలలో కుప్పం బ్రాంచ్ కెనాల్ను నియోజకవర్గ ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్. కుప్పంను మున్సిపాలిటీగా చేసి రెవెన్యూ డివిజన్ చేసిన సీఎం జగన్ కుప్పం బ్రాంచ్ కెనాల్ పూర్తి చేసి కృష్ణా జలాల తరలింపు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. అయితే టీడీపీ గవర్నమెంట్లో పూర్తి కానటువంటి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు జగన్మోహన్ రెడ్డి వచ్చాక దాన్ని ప్రారంభోత్సవం చేయబోతున్నాం, వాటిని పూర్తి చేశామని చెప్పేసి ఇక్కడ చప్పరించేశారు. టీడీపీ గవర్నమెంట్లో పనులు పూర్తి కాలేదు, కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక పూర్తయ్యాయని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే నాదెండ్ల బుకాయింపు రామోజీ దరువు అని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి, సలహాదారులకు 680 కోట్లు అంచనా నిస్సిగ్గుగా అబద్ధాలు, బడ్జెట్ కేటాయింపులకు మించి 100 కోట్లు సాధ్యమేనా, అసలు నియమించింది 46 మంది అయితే 89 మంది ఎక్కడి నుంచి అని చెప్పేసి నియామకాలు జీతభత్యాలలో పారదర్శకంగా జీవోలు అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. నిన్న మనం చెప్పుకున్నాం సలహాదారుల గురించి మనం చెప్పుకున్నాం. సలహాదారులు నియమించేసి 100 కోట్ల రూపాయలు వృధాగా చేస్తుంది గవర్నమెంట్ అని చెప్పేసి చెప్పుకున్నాం. అయితే నిన్న నిస్సిగ్గుగా ఈనాడు పేపర్లో సుమారు 89 మంది అని చెప్పేసి నిన్న పేపర్లో ఇవ్వడం జరిగింది. కానీ 89 మంది ఎక్కడున్నారు, నిస్సిగ్గుగా అసంబద్ధంగా అబద్ధంగా పేపర్లో రాస్తున్నారని చెప్పేసి ఈరోజు సాక్షి పేపర్లో దాని గురించి ఇవ్వడం జరిగింది. 46 మంది మాత్రమే ఉన్నారు, కానీ నిన్న 89 మంది ప్రభుత్వ సలహాదారులు నియమించేసి 600 కోట్లకు పైగా ప్రభుత్వ సొమ్ముని వృధా చేస్తున్నారని చెప్పేసి రామోజీరావు పత్రికలో అన్నీ కూడా అసంబద్ధంగా అబద్ధంగా రాస్తున్నారు అనేటువంటి విధంగా సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే విశాఖ టు శంషాబాద్ ఇక్కడ నుంచి 4.5 గంటల ప్రయాణం అని చెప్పేసి హై స్పీడ్ రైలుకు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. హై స్పీడ్ రైలు కారిడార్ నిర్మాణానికి రైల్వే శాఖ చేపట్టిన ప్రాథమిక సర్వే తుది దశకు చేరుకుంది. వచ్చే మార్చి నాటికి ప్రిలిమినరీ ఇంజనీరింగ్ అండ్ ట్రాఫిక్ సర్వే పూర్తి కానుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. శంషాబాద్లో ప్రారంభమై విజయవాడ మీదుగా విశాఖ వరకు ఒక రూటు, విశాఖపట్నం నుంచి విజయవాడ మీదుగా కర్నూలుకు మరొక రూట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వీటి మధ్య ఇక హై స్పీడ్ రైల్వే ట్రాక్ రైలుకి వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి కానున్నట్లు కూడా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ అని చెప్పేసి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మార్గదర్శి చిట్ ఫండ్ కేసుల విచారణలో బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు, ఏపీ హైకోర్టుకే వెళ్ళాలని చెప్పేసి స్పష్టీకరణ. అయితే మార్గదర్శి చిట్ ఫండ్కు సంబంధించినటువంటి కేసు అనేది ఏపీ హైకోర్టులో ఉండగా దాన్ని తెలంగాణ కోర్టుకు బదిలీ చేయాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా దీన్ని తిరస్కరించడం జరిగింది. మీరు మళ్ళీ ఏపీ హైకోర్టుకే వెళ్ళాలని చెప్పేసి ఇచ్చినట్లుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. చూడండి, ఇక్కడ మార్గదర్శి చిట్ ఫండ్ కేసులో ఆ సంస్థ అధినేత రామోజీరావుకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. మార్గదర్శి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్పై ఏపీ హైకోర్టులో విచారణ జరుగుతున్నటువంటి పిటిషన్ను తెలంగాణ హైకోర్టుకు మార్చాలంటూ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఏపీ హైకోర్టుకే వెళ్ళాలని తేల్చి చెప్పింది అని చెప్పేసి మనకి ఇక్కడ వార్త కనిపిస్తుంది. అలాగే ఇక్కడ చూస్తే సీనియర్లతో బాబు దొంగాట,
పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్లు ఎగగొడుతున్నటువంటి చంద్రబాబు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్తున్నారు. తాను సీట్లు ఇవ్వొద్దని అనుకుంటున్న వారికి నేరుగా చెప్పడానికి భయం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ పవన్ చెప్పాడంటూ 7గురికి టికెట్ల తిరస్కరణ. గతంలో వారు పవన్ను తిట్టారనే సాకు. వారికి సీట్లను ఇస్తే జనసేన ఓట్ల బదలాయింపు ఉండదని పవన్ హెచ్చరించినట్లు ప్రచారం. అంటే పవనే తనకి సీట్లు కావాలని చెప్పేసి పవనే హెచ్చరించినట్లు ఆ ప్లేసెస్లో సీట్లను కేటాయించాలని చెప్పేసి కోరుతున్నట్లు పవన్పై నెపాన్ని వేసి వాళ్ళకి సీట్లను ఎగగొడుతున్నాడు అనేటువంటిది ఇక్కడ అనే విధంగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. ఈ జాబితాలో చింతమనేని, చింతకాయల విజయ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు. పవన్ ముసుగులో దెందులూరులో చింతమనేనికి సీటు నిరాకరణ. దెందులూరులో చింతమనేని ప్రభాకర్కి సీటు నిరాకరణ. అదేమంటే పవన్ అడ్డు పెట్టినట్లుగా ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే జనసేన అభ్యర్థి ద్వారా బుచ్చయ్య చౌదరికి ఎసరు. అయ్యన్న కొడుకు విజయ్కి సీట్లు లేదని చెప్పిన బాబు. ఇదే జాబితాలో మరికొందరు ఉన్నట్లు అనుమానం. చూడండి ఇక్కడ ఎవరితోనైనా దొంగాటలో ఆడొచ్చు కానీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత పార్టీలోని సీనియర్ నేతలకు టికెట్లు ఎగ్గొట్టడానికి తొండాట ఆడుతున్నారు. ఇందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను మరొకసారి పావులాగా చంద్రబాబు వాడుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ సాక్షి పేపర్లో ఇవ్వడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. గతంలో కూడా ప్రత్యక్షంగా అధికార పార్టీ వైసీపీలో కూడా అధికార పార్టీ చెందినటువంటి ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను, సిట్టింగ్ ఎమ్మెల్యేలను కానీ వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో మార్పులు చేయడం జరిగింది. వైసీపీలో కూడా పెద్ద రగడ అనేది జరుగుతుంది. అదేవిధంగా ఇటు టీడీపీలో కూడా దీనికి సంబంధించి కొంతమంది సీనియర్ నేతలకు కూడా టికెట్లు ఇచ్చేటువంటి విషయంలో కొంత అనిశ్చితి అనేది నెలకొన్నదని మనం చెప్పుకోవచ్చు. అటు టీడీపీ అయితేనేమి, ఇటు వైసీపీ అయితేనేమి ప్రధాన ఈ రెండు పార్టీల్లో కూడా సీట్ల కేటాయింపు విషయంలో ఒక పెద్ద చర్చే నడుస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తే ఇంకా వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం. 6వ జాబితాలో 6 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు ఎంపిక. రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల వెల్లడి. 5గురు కొత్త వారికి ఈసారి అవకాశం అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. అలాగే వైసీపీ సమన్వయకర్తలని నియామకం జరిగింది నిన్న. అలాగే చూడండి ఇక్కడ రాష్ట్రంలో మరో 6 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తలు నియమిస్తూ పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం మీడియా పాయింట్ వద్ద శుక్రవారం సాయంత్రం వెల్లడించారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది ఇవ్వడం జరిగింది. అలాగే ఇటు అధికార పార్టీ చెందినటువంటి కొంతమంది ఎంపీలు కూడా అధికార పార్టీలో నుంచి నర్సరావుపేట నియోజకవర్గ ఎంపీ లావు కృష్ణదేవరాయలు కానీ, అలాగే ఆదిమూలం కానీ, ఇలా కొంతమంది చాలామంది ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది కూడా వైసీపీ పార్టీ నుంచి చాలామంది కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదే తరుణంలో ఇంకా జాబితాలను ప్రతిపక్ష పార్టీలు ఇంకా జాబితాలను విడుదల చేస్తూ రేపు రాబోయే ఎలక్షన్స్కి అంతా కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈనాడు పేపర్లో ఉన్నటువంటి ప్రధాన అంశాలు చూసినట్లయితే ఇక్కడ హైదరాబాదులో దగదగ, విశాఖలో వెలవల అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఇది హైదరాబాదులోని ఐటీ కారిడార్ ప్రాంతం. ఇక్కడ వేల ఐటీ పరిశ్రమలు నిరంతరం పనిచేస్తున్నాయి. లక్షల మంది ఉద్యోగులతో ఈ ప్రాంతం అంతా కలకల్లాడుతుందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అలాగే విశాఖలోని సిరిపురం వద్ద ఉన్న ఈ భవనంలో హెచ్ఎస్బిసి సంస్థ 3500 మందితో కార్యకలాపాలు నిర్వహించేది, అది కూడా వెళ్ళిపోయిందని చెప్పేసి ఇక్కడ ఈనాడు పేపర్లో ప్రధానంగా ఇవ్వడం జరిగింది. ఐటీకి పొగబెట్టారు. చూడండి ఇక్కడ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ప్రభుత్వం అమలు చేసిన డిజిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీని రద్దు చేసింది. ఒక్క విశాఖలోనే 100 స్టార్టప్స్ మూతపడ్డాయి. ఆ కంపెనీలకు బకాయిలు ఇవ్వలేదు. 400 మంది ఉద్యోగులున్న ఐబిఎం, 3500 మంది ఉన్న హెచ్ఎస్బిసి ఏపీ నుంచి వెళ్ళిపోయాయని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. చూడండి ఇక్కడ నవ్యాంధ్రలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే, రాష్ట్ర విభజన తర్వాత సుమారు 95% పైగా ఐటీ కంపెనీలు హైదరాబాద్లోనే ఉండిపోయాయి.
ఏపీలో చిన్న కంపెనీలు మిగిలిపోయాయి. విశాఖలో మాత్రమే ఓ మాదిరి ఐటీ రంగం అభివృద్ధి చెందింది. ఏపీలో ఐటీ కంపెనీల ఏర్పాటుకు మౌలిక వసతులేమీ ప్రధాన అవరోధమైంది. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలోను ఐటీ రంగం అభివృద్ధికి కొత్త పాలసీలు ప్రకటించింది. విశాఖ, విజయవాడ, తిరుపతి, నెల్లూరు, గుంటూరు, భీమవరం వంటి నగరాలకు విస్తరించాలని సంకల్పించింది. రాజధాని అమరావతిలో నవనగరాల భావనలో భాగంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ సిటీలకు ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగా 1,00,000 ఉద్యోగాల కల్పన, $200 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి మనకు చెప్తున్నారు. అలాగే నాటి ప్రభుత్వ కృషితో 2018లో ఐటీ స్టార్టప్స్ ర్యాంకింగ్లో ఏపీ ప్రథమ స్థానంలో నిలిచింది. వైకాపా అధికారంలోకి వచ్చాక పరిస్థితి రివర్స్ అయిందని చెప్పేసి మనకి ఇవ్వడం జరిగింది. చూడండి ఇక్కడ. అయితే 2 రాష్ట్రాలు విడిపోయాక టీడీపీ గవర్నమెంట్ వచ్చాక ఐటీ కోసం చంద్రబాబు నాయుడు $200 కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా పెట్టుకొని 2018లో ఐటీ స్టార్టప్స్ ర్యాంకింగ్లో ఏపీ ప్రథమ స్థానంలో. అయితే 2014లో తెలుగుదేశం ప్రభుత్వం ఏపీలోను ఐటీ రంగం అభివృద్ధిలో కొత్త పాలసీలను ప్రకటించిందని చెప్పేసి, అయితే వాటన్నిటినీ కూడా వైసీపీ గవర్నమెంట్ వచ్చాక ఆ పాలసీలన్నీ కూడా అవన్నీ కూడా వెనక్కిపోయేటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి, ఐటీ రంగం వెనుకబడిపోతుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అంటే ఇక్కడ మనం చూడొచ్చు, చంద్రబాబు చెబుతూనే ఉంటాడు, హైదరాబాద్ అంటే ఐటీ అంటేనే చంద్రబాబు గుర్తొస్తాడని చెప్పేసి పదే చెప్పుకోవడం మనం చూస్తూ ఉంటాం. సో ఈరోజైతే ఆంధ్రప్రదేశ్లో ఐటీ రంగం అనేది పూర్తిగా పడిపోయింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కొంతవరకు ఐటీ కోసం ప్రయత్నాలు అయితే చేశాడు. ఈరోజు అటువంటి ప్రయత్నాలు కూడా లేవు. పూర్తిగా నిర్లక్ష్య పరిస్థితి, నిర్లిప్తత అనేది నెలకొందని చెప్పేసి మనకి ఈనాడు పేపర్లో ప్రధానంగా అటు హైదరాబాదు ఇటు విశాఖపట్నం అని చెప్పేసి ప్రధానంగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు, అద్దె బకాయి కింద సరుకు తీసుకుపోయిన భవన యజమాని, సొమ్ము కోసం అధికారుల ఒత్తిడి, చిరుద్యోగి బలవన్మరణం, బాపట్ల జిల్లా చావలిలో విషాదం అని చెప్పేసి కూడా మనకి ఇవ్వడం జరిగింది. రైతులను విక్రయించిన ఎరువుల సొమ్ము జమ చేయాలని ఒకవైపు అధికారుల ఒత్తిళ్లు, మరోవైపు అద్దె బకాయిల కోసం భవన యజమాని వేధింపులు. మనం ఇప్పుడే కాదు, గతంలో కూడా విన్నాం. ఆర్బీకేలు రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి నిధులు లేకపోవడం వల్ల రైతు భరోసా కేంద్రాలు కూడా అద్దె చెల్లించలేనటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనం విన్నాం. ఈరోజు అద్దె బకాయిలు చెల్లించలేదంటూ, అలాగే అక్కడ పనిచేసేటువంటి వ్యవసాయ శాఖ సహాయకులు అధికారుల దగ్గర నుంచి వైసీపీ నాయకులు ఎరువులను విక్రయించుకొని ఎరువులకు సంబంధించినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులేమో పై అధికారులకి ఆ డబ్బులు చెల్లించేటువంటి విషయంలో ఒత్తిడిని ఎదుర్కోవడం వలన ఇక్కడ అధికారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాపట్ల జిల్లా చావలిలో విషాదం, అటువంటి సంఘటన జరిగినట్లు కూడా మనకి ఇక్కడ పేర్కొనడం జరిగింది. సో వీటిపైన ప్రభుత్వం ఎంతకైనా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటివి జరగకుండా చూడాల్సినటువంటిది ఎంతైనా ఉంది. అలాగే ఇక్కడ చూస్తే తమిళ సినీ నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం, తమిళ వెట్రి కలగం పేరుతో కొత్త పార్టీ ప్రకటన. అలాగే సినీ నటుడు విజయ్ కూడా కొత్త పార్టీ ప్రకటిస్తున్నట్లు ఇక్కడ పేర్కొన్నారు. తమిళగా వెట్రి కలగం అని చెప్పేసి కొత్త పార్టీని ప్రకటించబోతున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే జార్ఖండ్ సీఎంగా చంపాయి సోరెన్ ప్రమాణ స్వీకారం అని చెప్పేసి 5న బల పరీక్ష, జేఏఎం కూటమి ఎమ్మెల్యేలు హైదరాబాద్కు తరలింపు అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే కాకీవనంలో గంజాయి మొక్కలు, హైదరాబాదుకు గంజాయి రవాణా చేస్తూ దొరికిపోయిన ఏపీ స్పెషల్ పోలీసులు. సో ఏపీ స్పెషల్ పోలీసులు హైదరాబాద్కి గంజాయిని తరలిస్తూ దొరికిపోయినటువంటి వైనం అని చెప్పేసి చెప్తున్నారు. ఏంటి అని ఆలోచిస్తే ఇక్కడ వాళ్ళ యొక్క జీతాలు సరిపోకపోవడంతో ఇలాంటి పరిస్థితుల్లోకి పోలీసులు సైతం ఇలాంటి అడ్డదారులకి వెళ్ళేటువంటి పరిస్థితులు నెలకొన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో మరి పోలీసు వ్యవస్థ యంత్రాంగం మరి వాళ్ళకి కావాల్సినటువంటి కనీస
జీతాలు ఇచ్చేసి వాళ్ళని చూస్తే మరి ఈరోజు సగటు పేదవాడు కూడా, సగటు మనిషి ఈరోజు పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళాలంటే భయపడేటువంటి పరిస్థితి. సో మరి అక్కడ వాళ్ళ యొక్క పోలీసుల యొక్క సమస్యలు ఏంటో, వాళ్ళ పరిస్థితులు ఏంటో గుర్తించినట్లయితే ప్రభుత్వం వాళ్ళ సమస్యలు తీర్చినట్లయితే మరి ఇటువంటి సంఘటనలు కానీ వ్యవస్థలు కానీ మరి సక్రమంగా పనిచేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. సో ఇక్కడ కాకీవనంలో గంజాయి మొక్కలు అని చెప్పేసి హైదరాబాదుకు గంజాయి రవాణా చేస్తే దొరికినటువంటి ఏపీ స్పెషల్ పోలీసులు, ఇంకా పోలీసులే ఇట్లాంటి పరిస్థితులు ఇలాంటి వాటికి పాల్పడితే ఇంకా ఈ సమాజం, ఈ వ్యవస్థ ఏ విధంగా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాలు ఎలా పరిపాలన చేస్తున్నాయి అనేది కూడా, ఎంతవరకు సరిగా పనిచేస్తున్నాయి అనేది కూడా మనం ఆలోచించాలి. అలాగే ఇక్కడ చూస్తే మార్చిన వాటిలో మళ్ళీ మార్పు అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీనే నారాయణస్వామి జీడి నెల్లూరులోనే, ఎమ్మిగనూరులో బుట్టా రేణుకకు అవకాశం, మార్కాపురం గిద్దలూరు ఎమ్మెల్యేల పరస్పర మార్పిడి, మైలవరంలో ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ను తప్పించి తిరుపతిరావు నియామకం అని చెప్పేసి, అలాగే 3 లోక్సభ నియోజకవర్గాలకు సమన్వయకర్తల ప్రకటన, 10 మార్పులతో 6వ జాబితా విడుదల చేసిన వైకాపా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈనాడు పేపర్లో వచ్చినటువంటి ప్రధానంగా ప్రచురితమైనటువంటి అంశాలు. అలాగే ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైనటువంటి అంశాల గురించి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో చూసినట్లయితే ప్రధానంగా మనకి ఇక్కడ కనిపిస్తుంది, సిగ్గు విడిచి సిద్ధం, జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలతోటి మనకి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లు ఇవ్వడం జరిగింది. పచ్చని చెట్లు కొట్టేసేందుకు సిద్ధం, పంట కాలువలు పూడ్చేందుకు సిద్ధం, జాతీయ రహదారిని తవ్వేందుకు సిద్ధం, పిల్లల చదువులు చెడగొట్టేందుకు సిద్ధం, అన్ని విలువలు వదిలేసి బరి తెగించి మరీ జనాన్ని నానా బాధలు పెట్టేందుకు సిద్ధం అని చెప్పేసి చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై పోలీసులు దగ్గరుండి డివైడర్ను తొలగింపజేసినటువంటి దృశ్యాన్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూస్తే 1600 ఆర్టీసీ బస్సులు, స్కూళ్ళు, కాలేజీల వాహనాలు, అలాగే విద్యా సంస్థలకి సెలవు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరి విద్యా సంస్థలు కూడా సెలవిచ్చేసి మరి ఇక్కడ సిద్ధం అనేటువంటి సభల్ని అధికార పార్టీ అనేది నిర్వహించడం జరుగుతుంది. మరి విద్యార్థుల యొక్క రైట్స్, చదువుకునేటువంటి విద్యా హక్కు అనేది ఉంది. మరి వాళ్ళ హక్కులని కాలరాసే విధంగా కూడా ఈరోజు అధికార పార్టీ అనేది విద్యా సంస్థలకి సెలవు ప్రకటించి, విద్యా సంస్థలకు సంబంధించినటువంటి బస్సులు కానీ, ప్రభుత్వానికి సంబంధించినటువంటి బస్సులు కానీ ప్రత్యేకమైనటువంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి ఆ సభల కార్యక్రమాల కోసం నిర్వహించడం అనేది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా ఒక్కసారి అది వాస్తవమా అవాస్తవం అనేది కూడా మనం కూడా ఆలోచించుకోవాల్సినటువంటిది ఎంతైనా ఉంది. అలాగే మరి ఇక్కడ చూడండి, ఇక్కడ జగనన్న నీకు బాధ్యత లేదా, తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటావని చెప్పేసి వివేక కూతురు, ఇక్కడ చూడండి వివేక కుమార్తె సునీత ఆవేదన అంట. వివేక కుమార్తె సునీత ఆవేదన వ్యక్తపరుస్తుందంట. తల్లిని చెల్లిని రాజకీయంగా ఆ రోజు వాడుకున్నావు, చెల్లి అన్న అని చెప్పేసి, బావ అని చెప్పేసి ఆ రోజు అందరినీ ఉపయోగించుకొని ఈరోజు అధికారంలోకి వచ్చావు. ఈరోజు సోషల్ మీడియాలో చెల్లెల గురించి, తల్లి గురించి, తల్లి విజయమ్మ గురించి ఎలా పడితే అలా సోషల్ మీడియాలో వస్తుంటే నువ్వు ఎందుకు స్పందించట్లేదని చెప్పేసి వివేక కుమార్తె సునీత కూడా ఇక్కడ బాధ్యత లేదా అని చెప్పేసి, తల్లిని చెల్లెలను తిడుతున్నా చేతులు దులుపుకుంటావా అని చెప్పేసి వివేక కుమార్తె సునీత ఇక్కడ ప్రశ్నిస్తుంది జగన్మోహన్ రెడ్డిని. సో అలాగే ఇక్కడ చూస్తే నీకు మీ నాన్నగతే సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు, షర్మిల విజయమ్మను వదలరట, హైదరాబాదులో సునీతారెడ్డి ఫిర్యాదు. హైదరాబాదు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో సునీతారెడ్డి దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసినట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఏపీలో బీజేపీ రాజ్యం, ఒక్క సీటు ఆ పార్టీకి ఇవ్వనటువంటి ఆంధ్రులు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏపీలో బీజేపీ రాజ్యం, ఒక్క సీటు ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రులు, కానీ బీజేపీకి రాష్ట్రాన్ని బానిస చేశారు, రాష్ట్రాన్ని మోదీ హీనంగా చూస్తున్నారు, హోదాపై ప్రశ్నించిన 25 మంది ఎంపీలు, 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు హోదా అన్న మోదీ, జోను, స్టీల్ ప్లాంటు, పోర్టు, ప్యాకేజీ ఇవ్వలేదేం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ ఏపీలో బీజేపీదే రాజ్యం అయిపోయింది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్క సీటు కూడా ఆంధ్ర ప్రజలు బీజేపీకి
ఇవ్వలేదు. అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్పై బీజేపీ పెత్తనాన్ని చెలాయిస్తుంది, అధికారాన్ని చెలాయిస్తుంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. రాష్ట్రాన్ని మోదీ హీనంగా చూస్తున్నారని చెప్పేసి హోదాపై మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి కూడా పదే పదే రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పేసి గతంలో కూడా ఎలక్షన్స్ ఎన్నికల్లో గెలవడానికి ముందు కూడా పదే పదే పేర్కొనడం జరిగింది. కానీ ఈరోజు 25 మంది ఎంపీలని ప్రజలు అప్పగించాక 25 మంది ఎంపీలు కూడా ఢిల్లీలో మరి ప్రత్యేక హోదా కోసం పోరాడలేదు. అదేమంటే అక్రమాస్తుల కేసులకు సంబంధించినటువంటి విషయంలో బయటపడేందుకు అక్కడ ఢిల్లీలో కేంద్రం దగ్గర సాగిలపడ్డాడు అని చెప్పేసి ఇక్కడ ఆంధ్రజ్యోతి పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆధిపత్యం మొత్తం కూడా రాష్ట్రం మీద బీజేపీది అయిపోయింది. ఇక్కడ ఒక్క సీటు ప్రజలు ఇవ్వకపోయినా అక్కడ ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే స్టీల్ ప్లాంట్ పోర్టు ప్యాకేజీ ఇవ్వలేదు అని చెప్పేసి కూడా ఇక్కడ అలాగే మోదీ సాక్షాత్ ఆ రోజు తిరుపతిలో జరిగినటువంటి బహిరంగ సభలో మోదీ కూడా సాక్షాత్తు ఆ రోజు చెప్పినటువంటి పరిస్థితి, ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు ఇస్తానని చెప్పేసి చెప్పినటువంటి మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఇటు అమరావతికి నీళ్లు మట్టి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆ రోజు ఆ విధంగా మోదీ చెప్పాడు. మరి మోదీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, మరి మోదీ చేశాడో లేదనేది కూడా మనం ఈరోజు గమనించాలి. ఈరోజైతే పూర్తిగా వైకాపా గవర్నమెంట్ వచ్చినప్పుడు అసలు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టించుకోనటువంటి పరిస్థితి, మోదీ పట్టించుకోలేనటువంటి పరిస్థితి పూర్తిగా నెలకొందని మనం చెప్పుకోవచ్చు. అటు వైసీపీ ప్రభుత్వం ఉన్నా ఇటు టీడీపీ ప్రభుత్వం ఉన్నా ఎవరున్నా కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చేసి ఈరోజు ఎంపీలు అటు అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఎంపీలు కేంద్రంలో ఉన్నటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఆ యొక్క బీజేపీ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించి మనం ప్రత్యేక హోదా సాధించుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా ఇటు ప్రజల్ని పావులుగా ఉపయోగించుకుంటూ వాళ్ళ పబ్బాన్ని గడుపుకున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ప్రధానంగా ఆంధ్రజ్యోతి పేపర్లు ఈ విధంగా పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే కబ్జాల రాజ్, విశాఖ శివారులో ఎమ్మెల్యే అవినీతి దందా. విశాఖ నగర శివారున ఉన్న రూరల్ నియోజకవర్గం ఇది. చిన్న వయసులోనే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాజకీయ భవిష్యత్తుపై గాక అక్రమార్జనపై దృష్టి పెట్టారు. ఎమ్మెల్యే అండతో కుటుంబీకులతో పాటు బంధువులు అనుచరులు గద్దల్లా వాలిపోయారని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ప్రభుత్వ భూములు చెరువుల ఆక్రమణ కుటుంబీకుల గుప్పిట్లో కొండ పోరంబోకు, 6 ఎకరాల్లో ఆక్వా కోసం నిర్మాణాలు, చెరువు భూముల్లో బంధువులకు పట్టాలు, అనుచరుల అక్రమాలకు ఎమ్మెల్యే దన్ను. నియోజకవర్గంలో సాగునీటి వనరుల ధ్వంసం, 6 ఎకరాల బంధను పూడ్చి లేఅవుటు, 10 ఎకరాల ఏపీఐఐసి భూములు స్వాధీనం, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి విక్రయం, సెటిల్మెంట్లు పోస్టింగ్లు అన్నిట వాటా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. విశాఖ శివారు ఎమ్మెల్యే అవినీతి దందా, విశాఖ శివారు ఎమ్మెల్యే అవినీతి దందా అని చెప్పేసి కబ్జాల రాజ్ అని చెప్పేసి పెద్ద అక్షరాలతోటి ఇక్కడ వైకాపా పార్టీ అవినీతికి పాల్పడుతుంది. కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్యేలు కూడా ఎక్కడా కూడా వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడుతున్నారనేటువంటి అంశం గురించి ఇక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఇక్కడ చూస్తే మనోళ్లకు అమెరికా సురక్షితమేనా, నెలలో 6, వారంలో 3 దుర్మరణం, 5 ఏళ్లలో విదేశాల్లో 403 మంది మృత్యువాత, కెనడాలో అత్యధికంగా 91 మంది, అమెరికాలో 36, లోక్సభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం. విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యమన్న విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్. మనం ఇక్కడ చూస్తే ప్రధానంగా విదేశాలలో ఉన్నటువంటి భారతీయులపై కూడా ఎక్కువగా కూడా ఎక్కువ మంది చనిపోవడం జరుగుతుంది. ఇక దానికి సంబంధించి కూడా ఇక్కడ లోక్సభలో మన కేంద్ర ప్రభుత్వం అనేది ప్రకటన జారీ చేసింది అని చెప్పేసి కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసినట్లయితే తమిళగా వెట్రి కలగం అని చెప్పేసి హీరో విజయ్ కొత్త పార్టీ, పార్లమెంట్ ఎన్నికలకు దూరం, అసెంబ్లీ లక్ష్యం, 2026లో అధికారం తమదేనని ధీమా. అలాగే హీరో విజయ్ కొత్తగా పార్టీ ప్రకటించబోతున్నట్లు, 2026లో అధికారం తమదేనని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో కొత్తగా పార్టీలు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనూ చూస్తే 1, 2, 3 పార్టీలు మాత్రమే ఇక్కడ ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నటువంటి పరిస్థితి. మంచి లీడర్స్ మనకి రావాలి. సో మంచి లీడర్స్ వచ్చేసి ఎక్కువ పార్టీలు ఉన్నప్పుడే ఏకపక్ష
పరిపాలన అనేది లేకుండా, ఒక నిరంకుశత్వ పాలన లేకుండా చక్కగా పరిపాలన అనేది సాగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఎక్కువగా పార్టీలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే తమిళనాడులో విజయ్ పార్టీ అనేది ప్రకటిస్తున్నట్లుగా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలు జరభద్రం అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు. భారత్లో ఏటా దాదాపు 80,000 మంది గర్భాశయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. 35,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా 1% మంది మహిళలు మాత్రమే గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేయించుకుంటున్నారు. ఈ పరిస్థితిలో సర్వైకల్ క్యాన్సర్ నివారణ కోసం 9 నుంచి 14 ఏళ్ల బాలికలకు టీకా ఇవ్వాలంటూ ప్రయత్నిస్తున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. నిన్న బడ్జెట్ ప్రసంగంలో సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి కూడా ఇక్కడ 9 నుంచి 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా టీకాలు ఇవ్వాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి బడ్జెట్లో కూడా కేటాయింపులు నిర్మలా సీతారామన్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్నే నిర్మలా సీతారామన్ బడ్జెట్లో కేటాయింపులు చేశారు. కానీ నిన్నే ఒక పూనం పాండే 32 ఏళ్లకే బలి తీసుకున్న గర్భాశయ క్యాన్సర్ తోటి 32 ఏళ్ళు వయసు ఉన్నటువంటి పూనం పాండే నిన్నే మృతి చెందినటువంటి విషయం కూడా మనకి తెలిసిందే. అలాగే ఇక్కడ చూస్తే జీతాలు సరిపోక గంజాయి స్మగ్లర్లుగా మారిన 2 ఏపీ పోలీసులు. జీతాలు సరిపోక గంజాయి స్మగ్లర్లుగా మరి ఏపీ పోలీసులు మారుతున్నారంట. నిన్నటికి నేను చూస్తే ఇటు అంగన్వాడీలు కానీ మరి అటు కాంట్రాక్ట్ వర్కర్లు కానీ రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేసినటువంటి పరిస్థితి. వీళ్ళే కాదు, మరి అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ మరి లక్షల మంది ఉన్నారు. రేపు వీళ్ళని కదిలిస్తే రేపు వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. సో జీతభత్యాలు సరిపోవట్లేదని చెప్తున్నారు. మరి ఒకవైపు రాష్ట్రంలో నిరుద్యోగం కూడా బాగా విపరీతంగా ప్రబలపై ఉంది. వీటిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా వీటన్నిటిని కంట్రోల్ చేయాలంటే ముఖ్యంగా ధరలను తగ్గించాల్సినటువంటి అవసరం, ధరల విషయంలో ప్రధానంగా ప్రభుత్వం చొరవ చూపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. మనం ఈ సందర్భంలో మనం ఇలా చెప్పుకోవాల్సి వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాం. అలాగే ఇక్కడ చూస్తే సో ఇప్పుడు చెప్పుకున్నాం కదా, జీతాలు సరిపోక గంజాయి స్మగ్లర్లుగా మారిన 2 ఏపీ పోలీసులు సిక్ లీవ్ పెట్టి ఏపీ నుంచి హైదరాబాద్కు సరఫరా అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి H6 న్యూస్.